श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య కిరణ భరద్వాజ మాస్టర్ యొక్క సంపూర్ణమైన ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని 13వ అధ్యాయంలోని విషయాలని మనం వివరించుకోబోతున్నాం. గత వారం ఈ అధ్యాయంలోని అల్లా మాలిక్, భగవంతుడే యజమాని, దానిని మన వేదం సర్వం కల్విదం బ్రహ్మ, అంతా పరబ్రహ్మ స్వరూపమే, శివుని ఆజ్ఞ ఏమైనా పుట్టదు అంటే ఏంటి, సృష్టిలో జరిగే ప్రతి క్రియ అన్నీ కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటుంది. ఆ భావాన్ని మన మదిలో, మన మనసులో, మన హృదయంలో స్థిరంగా నిలుపుకోవడమే ఆధ్యాత్మికతలోని ముఖ్య సూక్ష్మమైన రహస్యం. ఆ భావాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో, ఎప్పుడైతే మరుపు ఉంటుందో మనసు మలినమవుతుంది, మనసు అల్లకల్లోలమవుతుంది. అదే దుఃఖానికి కారణమవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దుఃఖ నివారణే కోరుకుంటున్నారు. మరి ఆ దుఃఖం అంటే ఏమిటి, దానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఆలోచించలేకపోతున్నాం. మనం ఆలోచింపజేసే విధంగానే మన మహర్షులు అనేక విధమైన సాంప్రదాయాలు మనకు అందిస్తూనే ఉన్నారు. దానిని మనం గుర్తించలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము అనే ఆలోచన లేని విధంగా మన జీవితం గడుపుతున్నాం. అంటే ఆలోచించాలనే ధ్యాసే మనకు లేదు. అలా ఆలోచించగలిగితేనే అందులో అమృతం మనకి లభిస్తుంది. ఇప్పుడు దీనిపైన ప్రత్యేకంగా ఆలోచించవసరం లేకుండా మనం ఉన్న దగ్గరే మనం ఆలోచించగలిగితే, ఉన్న దగ్గరే అన్నాం, మన శరీరం చూసుకుంటాం. ఈ శరీరం సృష్టి, ఈ శరీర ప్రక్రియ మనం అనుకున్నట్టుగా జరిగిందా? నేను తెల్లగా ఉండాలనుకున్నాను, తెల్లగా ఉండగలుగుతున్నానా? సన్నగా నాజూగ్గా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండగలుగుతున్నామా? మన గుండె మనం చెప్పలేదు కుట్టుకోమని చెప్పడానికి మనకి అవకాశం ఉందా? ఇట్లా మనం ఆలోచించాలి. ఇక్కడ భరద్వాజ మాస్టర్ మనం ఏం చేసిన ఆలోచింపజేస్తున్నారండి. ఆలోచన చేస్తూ సాయి తత్వాన్ని మన ముందర పెట్టాడు. అన్నప్పుడు అందుకనే సాయి పనులు పెట్టింది. బాబా ఏమన్నాడు? అల్లా మాలిక్ అన్నాడు. అంటే భగవంతుడు ఇది మాలి అంటే ఈ సృష్టికంతా కూడా ఒకనొక శక్తి స్వరూపం ఒకటి ఉన్నాడు. సృష్టికంతా కూడా ఈ సృష్టిలో అనేకమైన భాగాలు ఉన్నాయి. ఆ భాగాలు అంటే మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, జాతులు కావచ్చు, వర్గాలు కావచ్చు, వీటికన్నిటికీ ప్రాణ ప్రతిష్ట చేసే ఒకడు ఉన్నాడు అని భావించగలిగితే ఈ శరీరం కూడా భగవంతుని సృష్టిలో ఒక భాగమే. సృష్టిలో నుండి అన్ని క్రమబద్ధంగా జరుగుతూనే ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, ప్రకృతి, ఋతువులు, కాలాలు, ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్ గా జరుగుతూనే ఉంది. అలాగే మనం చూసుకుంటున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, అపానాన్ని వదులుతున్నాం. ఈ రెండుకి బ్యాలెన్స్ గా లేకపోతే ఇంకో విధంగా ఉంది. మరి ఈ బ్యాలెన్స్ నడిపేది ఒకటి ఉంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసి ఒకటి ఉంది, ఈ బ్యాలెన్స్ నడిపేయాలని ఒకటి ఉంది. ఇన్ని ఉండటం అనే క్రియగలుగుతుంది. కాబట్టి వాటి క్రియ యొక్క వస్తువుగా ఇది ఉన్నదే కానీ మరి క్రియ. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక సెల్స్ ఫ్యాక్టరీ అనుకుంటాము, లేకపోతే ఆహార ఫ్యాక్టరీ ఉందనుకుందాం. మొట్టమొదట ముడి సరుకు, అదొక సెక్షన్. ఆ ముడిసెలు శుద్ధి చేయడం ఒక సెక్షన్. శుద్ధి చేసి ఒక
పదార్థంగా తయారయ్యడం ఒక సెక్షన్. ఆ పదార్థం అయిన తర్వాత దానికి రీఫైన్ శుద్ధి చేయడం ఒక సెక్షన్. చేసిన తర్వాత ప్యాకింగ్ ఒక సెక్షన్. ప్యాకింగ్ అయిన తర్వాత అది బయటకు చూసేయడం, దాన్ని కలెక్షన్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టడం ఒక సెక్షన్. ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఇందులో ఏది ప్రధానం అంటాం మనం? వీటన్నింటికీ ప్రధానం కరెంట్. కరెంట్ అనేది లేకపోతే ముసలికి ఏమవుతుంది? అలాగే ఉంటుంది. అలాగే మన శరీరంలో జరిగే ప్రతి కదలిక, సృష్టిలో జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా ఆ భగవంతుని యొక్క సృష్టిలో సంకల్పంలో ఒక భాగము అనుకున్నప్పుడు ఇది నేను అనే భావం ఉండదు, నాదనే భావం లేకపోతుంది. అప్పుడేమవుతాం? జీవితాన్ని యజ్ఞమయంగా చేసుకోవడం. ఇది మనం మహర్షి చెప్తారు. జీవితాన్ని వ్యర్థంగా గడపద్దు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారైంది కాదు జీవితం. పుట్టాం, పెరిగాం, మరణించడం కాదు జీవితం. ఈ శరీరాన్ని ఒక యజ్ఞమయంగా చేసుకో. ఈ శరీరం ఒక యజ్ఞ గుండం. ఈ యజ్ఞగుండంలో మనం ఏం వేస్తాం? చెత్త చెదారం ఏం కదండి. కాబట్టి ఆ భావంతో ఈ జీవితానంతా యజ్ఞమయం చేసుకో. ఇదే మాట మనకి భరద్వాజ మాస్టర్ గారు ఉదయ ప్రార్థనలో అందించున్నారండి. ఈ విశ్వకల్లా నీ చైతన్యం జరుపు యజ్ఞమని, అది మహాయజ్ఞమని, ప్రతి జీవియు చివరికి నేను ఆ యజ్ఞకు గుర్తింపు నాకు కలుగుగాక. ఇది వేద మాస్టర్ చెప్తున్న సారాంశమైన మాస్టర్ గారు మనకు ఇస్తున్నారు. ఈ విశ్వకల్లా నీ చైతన్యం జరుపు. ఇది ఈ మూడు చదువు రీఫైన్ చేయడం, ప్యాకింగ్ చేయడం అన్నీ కూడా చైతన్యం, కరెంటు. అది మహాయజ్ఞం అని. ప్రతి జీవికి చివరకు నేను కూడా ఆ యజ్ఞ రూపం గుర్తింపు నాకు కలుగుతాను. ఆ తయారైంది ఆ పదార్థం రావడం, అది ఆహారం మనం తీసుకోవడం, వీటన్నిటి కూడా మూలమది అనే గుర్తింపు నాకు కలుగుగాక అని మాస్టర్ గారు ఉదయకాలం అందించారు కదండి. ఇంకో మాట అంటాడండి, నిఖిల జగంబు రూపమున, ఈ జగత్ రూపమున నన్ను సర్వదా పరివేష్టించి పాలింపు. అంటే ఈ రూపంలోనే పనిచేసి నాకు పోషణ ఇవ్వు. అలా ఎప్పటికీ నాకు పోషిస్తావు? ఇక్కడ జగంబు నీ రూపముగా గోచరింపజేయగ తండ్రి. చూడండి, వేద సారాలంతా కూడా మాస్టర్ ఉదయకాలను అందించున్నారండి. కాబట్టి ఉదయకాల ఏదో ప్రజలు చదువుకుంటూ పోతున్నామే కానీ ఒక్కొక్క పదం అంతరార్థాన్ని మనం గుర్తించగలిగితే ఈ అల్లా మాలిక్ అనేది అందులో ఇమ్మడబడి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సృష్టి అంతా కూడా యజ్ఞ రూపంగా మనం దర్శిస్తాం, చూస్తాం కదా, దర్శిస్తాం. చూడడం చాలా చక్కగా చూస్తాం. దర్శనం అనేది హృదయంతో చూస్తాం. అంటే ఏంటి? ఆ సృష్టిగత సంకల్పానుసారమే ఇవన్నీ జరుగుతుంది. అందుకే కదండి పూజలో కూడా ఆత్మ సమర్పణం అనే ఎందుకు వేది పెట్టారు? సర్వం పరమేశ్వరపణమస్తు అని ఎందుకు అంటున్నారు అంటే ఇక్కడ ఏ భగవంతుని సేవించినా లేదా ఏ దేవతను సేవించినా చేయాలి. అది కూడా మాస్టర్ గారు మనకి ఉదయ ప్రార్థన గురుగీత శ్లోకాలు అందించాడండి. ఉదయ ప్రార్థన గ్రంథం పుస్తకం మనకి ఆషామాస గ్రంథం మాత్రం కాదండి, పుస్తకం కాదండి. దాన్ని అర్థం చేసుకొని 10 మందికి దాని అర్థం తిరిగి చెప్పగలగాలండి మన కర్తవ్యం. ఎందుకంటే మన వేదాలు చదువుకోవడం అర్థం కాదు, ఉపనిషత్తులు మనకు తెలియదు, మహాభారత భాగవత గ్రంథాలు దాని జోలికి మనం పోలేము. ఆ గురుగీతలో కూడా ఒక 27 శ్లోకాలు మనకి అందించాడు. అందులో శరీరం, ఇంద్రియం, ప్రాణం, అర్థ సదన బాంధవాన్ ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదియే. ఈ శ్లోకానికి అంతా రాసి సాయినాథుడు 5 అక్షరాలతో మనకు అందించాడు అల్లా మాలిక్. అందుకే పూజ చేసేప్పుడు సంకల్పం చెప్పమంటారండి. ఆ సంకల్పంలో ఏం చెప్తారు? ఏదో జంబుదివి భద్రపక్షే భద్రకండే దక్షిణ దిగ్భాగే శ్రీశైలే అగ్ని ఆగ్నేయ నివాసే స్వగృహే నామదేవుని కూడా చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఏంటి? ఈ మహావిష్ణు ఆజ్ఞ చేతని అన్ని దేశాల అన్నింటిలోనూ అందులో నింపబడి ఉంది. ఈ దేశకాల ఏ రూపం ధరించి ఉందో, ఒక శక్తి ఏదైతే ఉందో దాని యొక్క సంకల్పం చేతనే
ఇప్పుడు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఏదే జంబుదేవి పరమశివుడు ఇవి ఏర్పడ్డాయి అని గుర్తుపెట్టుకోమని నా సంకల్పం చెప్పడం అండి. జలాభంగం వచ్చి గబగబ 5 మంటాలు చెప్తాడు, మనం చెప్పేస్తా ఉంటాము, మన ధ్యాస ఎక్కడ ఉంటుంది. దాని అర్థం ఏంటి? వాటి యొక్క కాలాల పరిస్థితి ఏర్పడడం వల్లనే మనం ఇక్కడ కూర్చోగలిగాం, మనం పూజ చేసుకుంటున్నాం. అది ఎరుక కలిగి ఉండు. ఆ ఎరుక చూడండి, 3 సార్లు చేయమన్నాడు సంధ్యావనం. 3 సార్లు చేస్తారు కదండి. ఎందుకు అలా చేయమని గుర్తుపెట్టుకోమని చెప్పడం? అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే నేను నాదనే భావాన్ని తీసిపారేయడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్లోకంలో గురు బ్రహ్మ శ్లోకంతో స్టార్ట్ చేస్తాం. గురువే బ్రహ్మ విష్ణు స్వరూపం అనే భావంతో ఆ శ్లోకంతో ప్రారంభం చేస్తాం. అంతే తర్వాత తత్ బ్రహ్మార్పణమస్తు అంటున్నాం. అంటే ఇక్కడ తినేవాడు తినబడేవాడు బ్రహ్మస్వరూపమే. అహం బ్రహ్మాస్మి, అయినాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి చెప్పడం ఉద్దేశం అది నిరంతరం గుర్తుపెట్టుకోవడం కోసం అండి. యజ్ఞకర్తను నేనే, యజ్ఞభోక్తను నేనే, హవిస్సును నేనే అని చెబుతున్నాడు. యజ్ఞం చేసేది, యజ్ఞం భుజించేది, దానిని హవిస్సు భగవంతుడు సమర్పించేది నేనే. నేనే అంటే చైతన్య శక్తి స్వరూపుడు. అప్పుడేమవుతుంది? అంతా జరుగుతుంది భగవంతుని లేలే అని గుర్తించడం జరుగుతుంది. ఈ సృష్టి అంతా కూడా లీలా విలాసమే. ఇప్పుడు మన చుట్టూర ప్రపంచం కూడా లీలా విలాసమే. అప్పుడు లీల ఆయనది, నడిపించేవాడు ఆయన, ఆడేవాళ్ళం మనం. అందుకే తోలుబొమ్మలాట, ఇంతకు తోలుబొమ్మలాట ఉండేదండి. సరే, తోలుబొమ్మలు ఇప్పుడు సినిమా కూడా చూద్దాం మనం. సినిమాలో చిన్న కరెంటు ద్వారా బొమ్మలు కనబడుతున్నాయి. దానికి ఆధారం ఏంటి? తెల్లటి తెర మనం గుర్తురాదు. అది గుర్తు చేయడం కోసం మన మహర్షులు పూజ చేసినప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని చేయరా, ఆ పూజ కూడా రోజుకు 3 వేళలు చేయరా అని చెప్పడం ఉద్దేశం. అది మనం మర్చిపోయాం కాబట్టి శ్రీ సాయినాథుడు 4 హారతులు ఇచ్చాడు. 3 మీద కలిపి 4 చేయండి మీరు, మనం దీని మందబుద్ధులు అనేసి 4 హారతుల ద్వారా మనకి సంధ్యావదనం విధానాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఏమిటంటే అన్ని రూపాలు ఆయనే ఉన్నాడు భావం అలా 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 ఒక తెరలలాగా మన మనసుని కమ్మేస్తుంది. కమ్మేస్తే రోడ్డు ఇది వచ్చేది ఏదైతే కనబడదో, అదేవిధంగా ఈ భావాలంతా కమ్మేసింది అనుకోండి, ఇంకా చెడు అనేది మనకు కనబడదు. కనుక అలా అలా కమ్ముకొస్తుంది. ఇలా వివేకంతో, ఆలోచనతో అంతకుముందు మనలో పేర్కొన్న ఆలోచనలన్నీ, అంటే దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు తీసిపారేవచ్చు. అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నది ఆ భగవంతుని లీలే. దాన్ని స్మరించే స్తోమత లేకపోవడం చేతనే, అట్టిది ఒకటి ఉన్నది తెలియకపోవడం చేతనే నేను నాదే అనే భావం నానాటికి వచ్చింది. ఎందువల్ల వచ్చింది అంటే అనాలోచితంగా జీవించడం వల్ల వచ్చింది. మనకి ఆలోచన నిజంగా ఎవరికి వాడు గుణిమి చేసుకొని ఎందుకు జీవిస్తున్నాం, మన పుట్టుకలకు సార్థకత ఏమిటి అని ఎంతమంది ఆలోచించుంటారండి. వేల మీద లెక్క పెట్టాలి. ఇక్కడ మా సాయినాథుడు ఏం చేస్తున్నాడు? ఆలోచించి జీవించు, బతకద్దు. దాన్ని మాస్టర్ చక్కగా ఉదాహరణ ఇచ్చాడు. ఒక పిల్లవాడు ఒక బంతి కావాలని కోరుకుంటున్నాడు, అడుగుతున్నాడు. సరే, ఈ బంతి బజారు మీద కొనుక్కొచ్చే లోపల పక్కవాడు ఒక బంతి ఆడుకోరని చెప్పించాడు. సరే, ఆడుకున్నాడు. ఆ తర్వాత నా బంతి కావాలని పక్కన ఇచ్చినోడు తీసుకొని పోయినాడు, వీడేస్తా ఉన్నాడు. బంతి వీడిగా, వాడి బంతి తీసుకుంటే అర్థం ఉంది కానీ, తన బంతి తీసుకుంటే అర్థం ఉంది కానీ, వాడు మనకి ఇచ్చాడు, ఆడుకోమన్నాడు, ఆడుకున్నాము, ఇలాగ అయిపోయింది, అది వాడు తీసుకున్నాడు. మరి ఇంతకాలం ఈ ప్రకృతిలో ఈ బంధువులు జనాలను ఆడుకోవడానికి ఇచ్చాడు కదా అని సంతోషపడకుండా, ఎందుకంటే శరీరమే మంది కాదు, మరి చుట్టుపక్కల ఈ లౌకిక ప్రపంచం అంతా కూడా మందినే ఊహించుకోవడం ఎంతటి భ్రాంతి. అంటే ఇవేవి మనది కాదన్న సంగతి, ఈ వాటికన్నిటి సృష్టికర్త భగవంతుడైన సంగతి మర్చిపోయి తనదే అని మనమే అనుకోవడం వల్లనే మనం ఇరుక్కుపోతున్నాం.
గత వారం అనుకున్నాం, నాది అంటూ మనది అంటూ ఏమీ లేదు. ఈ శరీరంలో పంచిభూతాలతో వచ్చింది కాబట్టి ఇవేవి మనది కావడానికి అవకాశం లేదు. ఇక్కడ సంతోషించడానికి తనది కాకపోవడంతో సంబంధం లేదు అనే సంగతి వాడికి తెలియాలి. వస్తువు ఉందండి, తాను సంతోషపడుతున్నాం అంటే ఏంటి, ఆ వస్తువు సృష్టి మంది కాదు అని వాడికి తెలియకపోవడం వల్ల సంతోషం. అందుకని ఇక్కడ సంతోషించడానికి తనది కావడానికి సంతోషానికి సంబంధమే లేదు. తనది కావడానికి ఎందుకు సంతోషం? మనందైతే సంతోషపడాలి. అదే కాకుండా ఇది నాది అనుకుంటే ఎక్కువ సంతోషం ఉంటుంది అనుకోవడం అబద్ధము. ఇది నాది, ఇది నా వల్ల, ఈ వస్తువు నా వల్ల సంతోషంగా ఉంది అనుకుంటుంటే అది అబద్ధము. అది ఎట్లా అబద్ధం అండి అనే ప్రశ్న. నేను ఏదైతే పొందుతున్నానో, ఏదైతే నా దగ్గర ఉందో అది ఎవరైనా ఎత్తుకుపోయినప్పుడు, అది పోయినప్పుడు ఎక్కువ బాధపడతాడు. నా వస్తువులు అనుకోండి, అనుభవిస్తున్నాను, సంతోషం పడుతున్నా, ఒక పక్క చదువుకుంటుంది, ఈ సంతోషం పోతుందేమో, వాడు లాక్కుంటాడేమో అనుకున్నప్పుడు నిజంగా సంతోషంగా ఉండగలుగుతాడు వాడు, లేకపోతే పోతుందేమని క్షణం భయపడుతుంటాడు. ఇక్కడ ఎందుకు వివరం చెప్తున్నారంటే కొద్దిగా మనం క్షుణ్ణంగా ఆలోచించాలండి. ఈ వస్తువు నాది కాబట్టి సంతోషంగా ఉన్నాను అనేది సంబంధం లేదు. ఆ సంతోషం కూడా అబద్ధమే. ఎందుకంటే ఆ వస్తువు, అది బంగారం అనుకోండి, కోట్ల ఆస్తి అనుకోండి, అధికారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, వాడికి ఇది ఎలా చేయజారిపోతుందో అనే శంక అనేది వాళ్ళు ఉంటుందా ఉండదా, సంశయం, సందేహం. ఇప్పుడు సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నామా? లేదంటే నాదనే భావన సంతోషంలో భ్రమిస్తున్నాం అంతే. కానీ అది ఉండదు, సరి అది ఉండదు. దానివల్ల దుఃఖం ఉంటుంది, వేషం వస్తుంది, ఆ భావాలు మాత్రమే ఉంటుంది. అందుకంటానండి, దుఃఖం అంటే ఏమిటి? ఆ దుఃఖం అనుకూలానికి ప్రతికూలానికి స్పందించడమే దుఃఖం. అనుకూలానికి ప్రతికూలానికి స్పందించే దుఃఖం. అనుకూలం, నాకు అనుకూలంగా అన్నీ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఇది ఎప్పుడే చేజారిపోతుందేమో అని అనుకూలంగానే ఉంది, ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకుంటామా? ఉండకపోతే ఎట్లా అన్నప్పుడు వాడు దుఃఖంలో ఉన్నట్ట, సంతోషంలో ఉన్నట్ట. రెండోది ప్రతికూలత, నెగిటివ్ అంటే ఖచ్చితంగా దుఃఖంగా ఉంటుంది అంతే. అంటే అనుకూల ప్రతికూలంలో స్పందన ఉంటుంది. స్పందన చెప్తానండి, దుఃఖం ఎందుకంటే స్పందన అంటే ఇక్కడ ఒక వాక్యం చెప్పాలంటే పొంగడము పొంగడము, పొంగిన దుఃఖమే కుంగిన దుఃఖమే. అందుకే పొంగు పొంగులకు అతీతంగా ఉండడమే చిత్తప్రజ్ఞత్వము అని చెప్పడం ఉద్దేశం ఉంది ఇక్కడ. చూడండి, ఇది నాది అనే భావం ఉన్నవాడికి ఎంతో, లేని వాడికి కూడా ఒకటిగానే ఉంటుంది. వాడికి బాధ ఉంది, వీడికి బాధ ఉంది. బాగా డబ్బు ధనం ఉండేవాడికి బాధ భయం ఉంటుంది, లేని వాడికి నాకు లేదనే బాధ ఉంటుంది. తేడా ఏముంది? అంత ఒకటిగానే ఉంటుంది. అందుకే ఇటువంటి భావాల మనలో వస్తుందని మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఉత్తమైన సంస్కారాలతో జీవితాన్ని పూర్తిగా నింపేశారు. ఆ ఉత్తమైన సంస్కారాన్ని ఆచారాల ద్వారా ప్రకటమవుతుంది. అందుకే సూర్య నమస్కారం అంటారు, పూజ అంటారు, దీపం పెట్టమంటారు, వ్రతాలు చేయమంటారు, దేవాలకు వెళ్ళమంటారు, పూజ సంకల్పం చెప్పమంటారు. వీటన్నిటికీ సంకల్పం అంటే ఏంటి? నేను పూజ చేస్తున్నాను అని చెప్పడం ఏంటి? ఎటు చేస్తున్నాం కదా, మనం పూజ చేస్తాను చెప్పడం ఏమిటి? అంటే యాంత్రికంగా పూజ చేయడం కాదు, అది సజీవం అవ్వాలి. అందుకోసమే శ్రీ శ్లోకాలను అర్థం చెప్తున్నాడు ఆయన మాస్టర్ గారు ఇక్కడ.
మహావిష్ణువు సంకల్పం చేత నామ రూపరహితమైన శక్తి ఈ అనంతమైన విశ్వరూపం ధరించినప్పుడు, అందులో కాలం అనేది వచ్చినప్పుడు, అందులో ఈ జంబుద్వీపము, భరతవర్షము, భరతఖండము అనే రూపాలు ధరించినప్పుడు దక్షిణ దిగ్భాగే మనం ఏమంటాం, దక్షిణ దిగ్భాగే ఇంద్య పర్వతమే ఆగ్నేయ శ్రీశైలం ఆగ్నేయ చెప్పుకుంటాం కదండి. నా స్వగృహే అని చెప్పడం వల్ల ఏమిటి, ఈ శరీరంతో ప్రకటమైన ఫలాని నామధేయం గల నేను అంటే దీనికంతటికి మూల కారణం ఏంటి? విష్ణువు యొక్క శక్తి, విష్ణువు యొక్క సంకల్పం. అంటే నేను పూజ చేస్తున్నానంటే, పూజ చేసిన నేను పలుకుతున్నానంటే, చూడగలుగుతున్నానంటే, వినగలుగుతున్నానంటే ఇట్లా అనిపించుకుందాం మనం. విష్ణు యొక్క సంకల్పం చేత సృష్టికర్త బ్రహ్మ అంటాం కదండి. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారంటారు? విష్ణు యొక్క నాభి నుంచి అని మనం చూస్తుంటాం ఫోటోలు. అంటే బ్రహ్మ రావడానికి కారణం విష్ణు ఏమన్నా, ఆ బ్రహ్మ సృష్టించాడు. ఈ భూమిని సృష్టించాడు, సూర్య గ్రహమును సృష్టించాడు. అందులో అంటే ఈ జంబుద్వీపం, భరతఖండము, ఆ వింధ్య పర్వతము, మధ్య పర్వతము, శ్రీశైలము, ఇవన్నీ కూడా అని ఇవన్నీ గుర్తుపెట్టుకో. అప్పుడు నేను పూజ చేస్తున్నాను బాగా అయిపోయింది. సరే, ఇంకా బాగా అర్థం కావడానికి మానసిక తపన పడుతున్నాడండి మనకు అర్థం చేయడం కోసంగా. ఇక్కడ మనం అందరం సత్సంగం చేసుకుంటున్నాం. దీనికి కారణం ఏమిటి? దీనికి మొదలేది చూడండి. మాస్టర్ ఎట్లా చేస్తున్నాడు, సత్సంగం చేసుకుంటున్నాను, దీనికి కారణం ఏంటి? సత్సంగం చేయడానికి కారణం ఏమిటి? ఈ సత్సంగానికి మొదలేది? ఇలా కూర్చుని మాట్లాడుకోవడానికి సంబంధానికి ప్రారంభం ఎక్కడ? కొద్దిగా ఆలోచిద్దాం. చూడు మాస్టర్ పదాలు అలా ఉందో. కలుసుకున్నాం, ఏంటి కారణం? దీనికి ఆది ఏది అని ఆలోచిద్దాం. సరే మాస్టర్, నేను ఉద్యోగంలో ఉంటున్నా, మీరు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ గృహస్థులు చేస్తూ మీరు గడుపుతున్నారు. నేను షిరిడీకి వెళ్ళా, మీరు షిరిడీకి వెళ్ళారు. మీకు బాబా పట్ల ప్రీతి కలిగింది, నాకు బాబా పట్ల ప్రీతి కలిగింది. అలా ప్రీతి కలగడమే వీళ్ళ అనుబంధం కారణం. ఒకటి. రెండవది, దీనికి మా కుటుంబంలో ఇట్లాంటి చెప్పుకునే అవకాశం పరిస్థితులు నేను పుట్టడం, అలాగే మీరు మీ కుటుంబాలు ఇట్లాంటి పరిస్థితులు ఉండడం, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, మనమంతా ఒకే కాలంలో జీవించడం, ఒకే కాల మహాత్ములతో సంబంధం కలిగి ఉండడం, దీనికి అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా రావడం, ఇందులో ఏది జరగకపోయినా ఇప్పుడు సత్సంగం అనేది జరుగుతుందా అంటే అండి, ఈ సత్సంగానికి ఈ 10 మందిలో ఇలా చెప్పుకోవడానికి కారణం ఏమిటి? ప్రారంభం ఎక్కడొచ్చింది? దీనికి మూలకర్త ఎవరు అని ఆలోచిస్తే, నేను సత్సంగం చెబుతున్నాను, నేను సత్సంగం వింటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితులు నాకు అనుకరించకపోతే నేను సత్సంగం చెప్పలేను. మీ ఇంట్లోనేమో మీకు సహకరించకపోతే మీరు వినలేరు. వాళ్ళు సహకరించడానికి, మాకు సహకరించడానికి కారణబోతులు ఒకడు సాయినాథుడు. ఇంకా వెనకబోతుంటాం. ఇలా మనం కూర్చోవడం అంటే మన ఎక్కడ ఏ దేశంలో ఉన్నాం? ఆంధ్రదేశంలో ఉన్నాం. అంటే ఈ ఆంధ్రదేశం ఒకటి ఏర్పడి ఉండాలి, తర్వాత భారతదేశం ఒకటి ఏర్పడి ఉండాలి, దానికోసం జంబుద్వీపం ఒకటి ఏర్పడి ఉండాలి, దానికోసం భూమి ఏర్పడి ఉండాలి. చూడండి మాస్టర్ ఎలా చెప్తున్నాడు. మన మూలాలను తీసుకుపోతున్నాడు మాస్టర్ గారు. ఎప్పుడైతే మూలాలను తీసుకుపోతామో ఇక్కడ నేను అనుభవం ఇరిగిపోతుంది. అంతే. తత్వమసి, తను మసి అవ్వడమే తత్వమసి అంటుంది చివటమ్మ గారు. తను మసి అవ్వడమే. మసి అవ్వడం అంటే ఏమిటి? ఉనికి లేకుండా పోవడం, నేనది లేకుండా పోవడం. మా సింపుల్గా చెప్పాడు. అందుకని మాస్టర్ గారు మూలాన్ని తీసుకుపోతున్నాడు. వీటిలో భూమి ఏర్పడింది. మన సైన్స్ చూస్తున్నాడు. సైన్స్ ప్రకారం చూద్దాం. మొదట సూర్యుడు కూడా ఒకటి ఉండేదని, నక్షత్రం ఏదో దాని సమీపంలో వేగంగా దూసుకు వెళ్తుందని, దాని ఆకర్షణ శక్తికి సూర్యగోళం నుంచి ఒక పదార్థం లాక్కోబడిందని,
అది వెళ్ళి నక్షత్రాన్ని కలుసుకునే లోపల ఆ నక్షత్రం వెళ్ళిపోవడం చేత ఆ పదార్థం ముక్కలుగా వదిలివేయబడ్డాయని, అది మెల్లమెల్లగా కొంచెం సూర్యుడు చెప్పింది కదా, అది చల్లబడి గ్రహాలుగా ఏర్పడ్డాయి. అందులో భూమి ఏర్పడింది. ఆ భూమి ఏర్పడింది కాబట్టి మనం ఈ ప్రదేశంలో మనం జన్మించాము అని చెప్తున్నారండి. ఆ నక్షత్రం కనుక ఆ నక్షత్రం అలా వెళ్ళకపోయి ఉంటే, ఇది సూర్యుడి దగ్గరికి సూర్యుడు తన ఆకాశంపడి పదార్థం విడుదల చేయకుండా ఉంటే భూమి ఏర్పడుతుందా? జంబుద్వీపం ఏర్పడుతుందా? వర్షం ఏర్పడుతుందా? నేనుంటానా? మీరుంటారా? ఈ సత్సంగం చేసుకునే వాళ్ళమా? కాదు. అంటే ఆనాడు ఆ నక్షత్రం సూర్యుడిని పక్క నుంచి, నక్షత్రం సూర్యుడు పక్క నుంచి వెళ్ళడం, ఈనాడు మనం ఇలా కూర్చి సత్సంగం చేసుకోవడానికి కారణము. దానికి కారణం ఆ సూర్యుడు ఆ నక్షత్రం ఏర్పడము, దానికి ఆధారమై ఉండడము. దీనిలో ఏది ఒకటి జరగకుండా ఈ సత్సంగం అనేది ఉండదు. అంటే అనంతంగా జరుగుతున్న క్రియలో ఒక భాగంగా ఇక్కడికి మీరు ఇచ్చారు, నేను ఇచ్చాను. కాబట్టి ఈ క్రయ ఈ పని ఈ పని అనేది నీ వల్ల జరుగుతుందని, అంటే ఆయన వల్ల జరుగుతుందని గుర్తుపెట్టుకో. మళ్ళా వెనక్కి వస్తాం. పెద్ద నక్షత్రం మీద వేగంగా దూసుకు వెళ్ళిందట. ఆ నక్షత్రమే భరద్వాజ మహర్షి గారు. ఆ సూర్యగోళమే శ్రీ సాయినాథుడు. అలా వెళ్ళగానే ఆ సూర్యగోళ శ్రీ సాయినాథుడు నుంచి అద్భుతమైన ఒక పదార్థం దీనిలో కలవాలని వచ్చింది. అలా కలవకుండా ఈ వెళ్ళిపోయాడు. ఆ పదార్థం వేసింది ముక్కలుగా విడిపోయింది, గ్రహాలుగా ఏర్పడింది. గ్రహాలుగా ఏర్పడి ఆ జంబు ద్వీపము భరతవర్షమైంది. అంటే ఏంటి? బాగా భగవంతుడి యొక్క సాయినాథుడి యొక్క అనుగ్రహం వెదజల్లబడింది. ఆయన ఒక శ్రీలోనే ఉన్నాడు, దేశ విదేశాల్లో కూడా వెదజల్లబడింది. అంటే ఏంటి? మరి ఈయనకెందుకు తీసుకుపోయినాడు అంటే ఏంటి? భరద్వాజ మహర్షి ఇంకా అసలు సూర్యుడు మర్చిపోతామని చెప్పేసి భరద్వాజ మహర్షి తెలుసుకోకుండా మరి దీని కంటికి మూల కారణం సూర్యుడు రా అని చెప్పడం ఒక ఉద్దేశం కాబోలు ఏర్పడింది ఈ జంబూద్వీప భరతవర్షం అంటే. అలాగే సాయినాథుని యొక్క దివ్యమైన శక్తి వెదజల్లబడింది. ఆ వెదజల్లబడడం వల్లనే మనం చూసుకుంటాం సూలూరుపేట, నాయుడుపేట, సాయినగర్, దావతిగుంట, దేగలపాలెం, చెన్నై. ఆ నక్షత్రం అనే షిరిడికి వెళ్ళకపోతే భరద్వాజ మహర్షి గారు 1963 ఫిబ్రవరి 8వ తారీఖున షిరిడికి వెళ్ళకపోయి ఉంటే, 9వ తేదీ అనుభవం పొందకుండా ఉంటే ఈ జంబుద్వీపం లేదు, ఈ భరతవర్షము లేదు, ఈ భరతఖండము లేదు, అంటే సత్సంగాలే లేదు. మనకండి మన వరకు మాట్లాడుతున్నాం. ఇక్కడ సత్సంగం జరిగాయంటే అక్కడ జరిగాయంటే వార్త మనకు వద్దు, మన పరిస్థితి మన గురించి ఆలోచించుకుంటున్నాం. అంటే వీటికన్నిటికీ మూలకర్తవుడు శ్రీ సాయినాథుడు. అందుకే నేటి కాలానికి, నేటి యుగానికి శ్రీ సాయినాథుని ఆరాధించడమే మన తక్షణ కర్తవ్యం అని మాస్టర్ గారు చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, నేను బాబా గుడి కట్టా, నేను బాబాకి మాల వేశా, నేను బాబా విండి కిరీటం పెట్టా, నేను బాబాకి సత్సంగం చెప్పా, బాబా భజన చేశా, బ్రహ్మాండంగా పాట పాడుతున్నా అనేది ఉంది. వీటికన్నిటికీ భజన చేయాలన్నా, ఆయన కిరీటం ఇవ్వాలన్నా, బాబా గుడి కట్టాలన్నా, వీటికన్నిటికీ ప్రగరుడు ఆ సూర్యుడే, ఆ శ్రీ సాయినాథుడే. దాన్ని గుర్తుపెట్టుకోరా. అందుకే మన పూజలో కూడా భగవత్ ప్రీత్యర్థం అని చేస్తాం కదండి. కాబట్టి నేను పూజ చేశాను బాబాను వదులుకుంటే కానీ నువ్వు భగవంతుడికి దగ్గర కావు. నేను తీసిపరేస్తే కానీ నువ్వు భగవంతుడి దగ్గరికి చేరలేదు. అందుకని ప్రతిరోజు భావయుక్తంగా చేస్తుంటే మనకు ఆ భావం బలపడుతుంది. అందుకని ప్రతిరోజు భావయుక్తంగా, అందుకే 3 సంధ్యావనం చెప్పారు మన పెద్దల మహర్షుడు. సంధ్యావనం అంటే మనకు తెలియదు కాబట్టి 4 హారతలు పెట్టాడు, ప్రతిరోజు సత్సంగం పెట్టాడు, నిత్య పారాయణ పెట్టాడు. ఇలా సత్సంగము పారాయణము అలా చేసుకుంటూ ఉంటే
అల్లా మాలిక్ అనే భావం దృఢపడుతుంది. అదండి అల్లా మాలిక్ అని 5 అక్షరాలు బాబా చెప్పేశాడు. ఇంతటి భావం ముడిపడి ఉందండి. ఒక వస్తువు తయారడానికి మూలం ఏమిటా అని ఆలోచిస్తే, బ్రహ్మాండమైన ఇల్లు కట్టాం, కడగాలు తవ్వాం, పిల్లలు వేసాం, అద్భుతమైన స్లాబ్ వేసాం, దానికి రకరకాల సౌకర్యాలు పెట్టుకున్నాం, అలంకరణ చేశాం, ఇంటర్ డెకరేషన్ గా పెట్టుకున్నాం, బయట వచ్చి రంగులు వేశాం, మరి బ్రహ్మాండంగా ఉంది ఇల్లు అంటున్నాం. మరి ఆ బ్రహ్మాండం ఉన్న ఆ ఇల్లు ఉండడానికి కారణం ఏమిటి? భూమి. ఆ భూమి లేకపోతే బ్రహ్మాండ ఇల్లు ఎక్కడ వస్తుంది? అది గుర్తుపెట్టుకో. అందుకే భూమి ఇది నాది అంటాడంట ఒకడు, ఇంకోటి అది బడుగు ఇంకోటి నాది అంటాడట. భూమి నవ్వుకుంటుందట. అదే బాబా జన్మకి వస్తుంది కదండి. ఆవు కొన్నాడు, ఇది ఎంతమంది వాడికి రా, ఇంతకుముందు ఇంకొకటి అని చెప్తారు కదండి బాబా. అదేవిధంగా ఎవరు అల్లాకి ఎరుకు అంటాడు. మళ్ళీ చూడండి బాబా ఎంత స్పష్టంగా మనకు అందిస్తున్నాడు అనే ప్రతి ఒక్క పాయింట్ అందిస్తున్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు నేటి యుగానికి సాయి లీలామృతమే, సాయుధపు జీవిత విధానమే ఆదర్శప్రాయము. అందుకే మనం గుర్తుపెట్టుకున్న కోసమే సాయినాథుడు అల్లా మాలిక్ దాని గురించి ఆలోచించని చెప్పాడు. అలా ఆలోచిస్తే ఏమవుతుందండి, మన వల్ల జరిగే ప్రతి క్రియ మన వల్ల జరిగేది కాదని తెలుస్తుంది. ఇది అసలు సమాధానం. మన వల్ల జరిగే ప్రతి క్రియ అంటే పని మన వల్ల జరిగేది కాదని తెలుస్తుంది. ఏదైనా సరే మన చేతులు లేదని తెలిసిపోతుంది. అంటే మన జేబులో డబ్బు పోవడం కూడానా? చూడు మాస్టర్ గారు ప్రశ్న వేస్తున్నాడు, మన జేబులో డబ్బు పోతుంది లేదా బంగారం పోతుంది, అది కూడా అంతే అన్నాడు మాస్టర్ గారు. ఎట్లా? జేబులో డబ్బు ఉండబట్టే వాడు కొట్టేశాడు. మనం ఎక్కిన టైంలో వాడు ఎక్కాలి, ఎక్కాడు కాబట్టి వాడు కొట్టేశాడు. అంటే ఆ సమయంలో ఆ బస్సు ఎక్కువసేపు ఉండబట్టే కదా. అంటే ఆ బస్సు ఎక్కవలసింది కాబట్టి నువ్వు ఆ బస్సు ఎక్కా కాబట్టి అదే జరిగింది. అంటే పోయేది ఎటుకుపోతుంది కాబట్టి అజాగ్రత్తగా ఉండడమా? అంటే జాగ్రత్తగా ఉండమనా? జాగ్రత్తగా ఉండకూడదా అని ప్రశ్న. జాగ్రత్తగా ఉండమని కాదు, కానీ ఆ జాగ్రత్త వల్ల రక్షింపబడేది ఏమీ లేదు. మీరు జాగ్రత్తగా ఉన్నా పోయేది పోతుంది. అంటే జాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండు. ఎందుకు జాగ్రత్తగా ఉంటున్నామంటే మనకు బాధ ఎవరే అజాగ్రత్తగా ఉండడం బట్టి ఇది పోయిందేమో అని బాధ మనకు ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడుతున్నాం. అయ్యో ముందే జాగ్రత్త పడి పోయింది అనే బాధ మనకు లేకుండా జాగ్రత్త పడతాము. జాగ్రత్త పడినా కూడా అది పోవాల్సిన టైంలో పోతుంది. అంటే ఎంత జాగ్రత్త పడినా పోయేదాన్ని మనం కాపాడుకోలేము. ఆ పోయే సమయానికి మనమే వెళ్తాం అక్కడికి. బుద్ధి కర్మానుసారనే. అంటే ఏంటి? దీనికి ఏంటంటే ఆ సమయానికే మనం ఏం చెప్పుకున్నాము, జాగ్రత్త కూడా కాపాడుకోలేము. సమయానికి వెళ్ళవలసిన చోటికి 4 కాళ్ళు నడిచిపోతుంది, మనమే శుద్ధంగా మర్చిపోయి వస్తాము అని చెప్తున్నాను ఇక్కడ. సరే మనకి అర్థం కావాలంటే చూడండి, మనం ప్రయాణం అవుతున్నాం. ఉదయాన్నే 5 గంటలకు ట్రైన్ ఎక్కాం. ఇంకా 5 గంటలకు టిఫిన్ చేయలేం కాదు కాబట్టి టిఫిన్ ప్యాకింగ్ కట్టుకున్నాం. ఏదో 5 ఇడ్లు 6 ఇడ్లు ఏదో ఒక్కొక్కటి ప్యాకెట్ కట్టుకున్నాం. ప్యాకెట్ తర్వాత సగం దూరం తర్వాత 8 అయింది, ప్యాకెట్ ఇప్పాం. ఇప్పిన తర్వాత దాంట్లో 6 ఇడ్లీ ఉంది అనుకుందాం. 4 ఇడ్లీ తిన్నాం, కడుపు నిండిపోయింది. అంటే 2 ఇడ్లీ ఏం చేస్తాము, పక్కన బయట వేస్తాం. సమయానికి అక్కడే కుక్కు కాకు పక్షు ఏదో కోతి ఆడు ఉంటుంది. చూడండి మనం వేసింది ఎక్కడ వేస్తున్నామో అక్కడ ఉంటుంది. అంటే ఏమిటి, ఆ కోతికో ఆ పక్షుకో ఆ కుక్కకో ఆహార పదార్థం భగవంతుడు ఇవ్వాలని నిర్ణయం. అందుకని మన చేత
మన తింది 6 ఇడ్లీ, కానీ 4 ఇడ్లీ కడుపు నిండుగా చేశాడు. కడుపు నిండుగా చేసి ఆ 2 ఇడ్లని అది బయట పడేశాడు. బయట పడేస్తా మన 2 ఇడ్లీ ఎక్కువ పెట్టుకున్నాం మనం ఏమన్నా? చూడండి, అంటే ప్రతి ఒక్కటి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆలోచించాలండి. ఆలోచించినప్పుడు దుఃఖం నివృత్తి అవుతుంది. ఆనందంగా ఉండడమే మన జీవిత లక్ష్యం. అందుకోసం ఇంత వివరణ ఇస్తున్నాడండి. నేను జాగ్రత్తగా డబ్బులు ప్యాకెట్లో పెట్టుకోబోయానండి, కలమట్టగా పెట్టుకున్నా, తొందరలో ఎవడో కొట్టేశాడు. ఆలోచించండి ఎక్కడ అంటే ఏంటి? ఆ పదార్థం వాడిది. అందుకే రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. ఇవన్నీ కూడా భగవంతుడి యజమాని అనే భావాన్ని మన మనసు స్థిరపడడం కోసం చెప్తున్నాడండి ఇక్కడ. అంటే ఏదైనా సరే అంటే జాగ్రత్త పడవద్దా? జాగ్రత్త పడవద్దని చెప్పడం లేదు. జాగ్రత్త పడు ఒకందుకు మాత్రమే. ఇది అయ్యో జాగ్రత్త పడి ఉంటే పొయ్యి ఉండదు కదా అని అనిపించకుండా ఉండ మాత్రమే పనికి వస్తుందట. అది కూడా మాస్టర్ రాస్తున్నాడండి. వాడు జాగ్రత్త పడరా? పడతాడు, కానీ జరగాల్సి జరుగుతుంది. ఒకడు ఉన్నాడండి, వాడు దాదాపు 60 సంవత్సరాల పైన వాడు. రోజు ప్యాంట్ వేసుకుంటున్నాడు. ప్యాంట్ వేసుకునే అజాగ్రత్త ఏమైనా ఉంటుందా? రోజు ప్యాంట్ వేసుకుంటూనే ఉన్నాడు. ఆ ప్యాంట్ వేసుకుంటాడు, ప్యాంట్ తీసుకుంటున్నాడు. ప్యాంట్ తీసుకున్నట్టు పడ్డాడు. పడాలని ఏమన్నా అనుకున్నాడు? ఏమన్నా అజాగ్రత్తగా ఉన్నాడా? 50 సంవత్సరాల ప్యాంట్ తీయడం వాడికి తెలియదా? జాగ్రత్తగా ఏముంది? జాగ్రత్తగా తీస్తాడు ప్యాంటు. ఆ ప్యాంట్ తీసి తగలడం, కింద పడడం, దెబ్బ తగలడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆపరేషన్ జరగడం. మరి ఇవంతా ఏంటి? ఎందుకు జరిగింది అతనికి అని ఆలోచింపజేస్తున్నాడండి. మరి మనకి జాగ్రత్తగా పడవలసిన ఏదైనా ఉందేంటి? ఒక్క చోట మాత్రమే ఉంది, అదే అల్లా మాలిక్. వీటికన్నిటికీ కారణకుడు భగవంతుడి యజమాని అనే భావాన్ని గుర్తుపెట్టుకోవడం జాగ్రత్త పడు. అది నిష్ఠా సబురులతో ఉండాలి. దానికోసం ప్రయత్నించే మనకు చేతనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ పో. అజాగ్రత్తగా మనం చెప్పడం లేదండి, జాగ్రత్తగా ఉండు. అది ఎందుకు చెప్పాడు? అయ్యో మనం జాగ్రత్తగా ఉంటే జరగకుండా ఉండదేమో అని అనిపించకుండా కోసం ఉంటుంది మీకు. అలా కాకుండా అలా మా భగవంతుడి యజమాని అనే విషయాన్ని దృఢంగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడు. ఆ భావం నిరంతరం మొదలవడు కానీ జాగ్రత్త పడు. అందుకోసమే ఆ పూజల సంకల్పం చెప్పడం, ఉదయం మధ్యాహ్నం సంధ్యావనం ద్వారా పూజ ద్వారా గుర్తు చేసుకోమని చెప్పడం. కాబట్టి అది తెలుసుకుని చేయాలి అంటున్నాడండి. అంటే ఏ పని చేసినా మూలం మర్చిపోవద్దు, మూలాన్ని గుర్తుపెట్టుకో. అలా ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో జీవితంలో దుఃఖం అనేది ఉండదు. ప్రతి ఒక్కటి అందుకే జీవితం ఒక నాటకం అంటారు. నాటకంలో ఒక పాత్ర ఉంది. ఏ పాత్ర ఇచ్చాడో ఆ పాత్ర నీది అంతే. నేను రాముడి వేషం రాముడు అయిపోతానా, హీరో వేషం హీరో అయిపోతానా అని నటించామంతే. అయిపోయింది, ఆ పాత్ర తీసేస్తాడు. అయ్యో నాకు ఆ పాత్ర కోసమే ఏడస్తా కూర్చుంటామా? ఆ పాత్ర చేసేటప్పుడు నవ్వుతూ ఉంది. జీవితం అంతే. మనకు వచ్చిన ఇప్పుడు ఈ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు, ఆనందంగా ఆస్వాదించు. దుఃఖమే వద్దు.
భగవంతుడు ఇచ్చాడు, ఈ సమయానికి ఇచ్చాడు, దీంతో ఆనందం గడుపు. పోయిందని మనం బాధపడకు. ఆయన వస్తూ ఇచ్చాడు, కొంతకాలం ఇచ్చాడు, ఆనందించమన్నాడు, మనం ఆయన వస్తాను తీసుకున్నాడు. అది ఆయన నిర్ణయమే. ఇంతకాలం ఊరు వాడంతా సత్సంగా చెప్పడం అవకాశం ఇచ్చాడు, ఇప్పుడు ఒక దగ్గర గురించి సత్సంగా చెప్పు అన్నాడు. అది ఆయన నిర్ణయమే. అనుకున్నప్పుడు ఆనందం, లేకపోతే దుఃఖం. ఎందుకంటే సృష్టికర్త, స్థితికర్త, లయకర్త భగవంతుడు. ఆయన సంకల్పంలో భాగమే. తోలు మనకు ఆడమే మంది, ఆడించేవాడు వాడు, ఆడేవాళ్ళం మనం. ఆయన ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో వాడికి అసలు బాధ అని కూడా అనిపించదండి, బాధని ఆలోచన కూడా వాడికి రాదండి. ఆ భావ నింపడం కోసమే పూజలో సంకల్పం చెప్పడం అంటే అది తెలుసుకొని చేయాలి. తెలుసుకోకుండా చేస్తే ఏమవుతాం, ఆఘాతంలో పడిపోతాం. అందుకని ఏ భావంతో చేయాలో, మన భావాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో తెలియడం కోసమే మన ఋషులు అలా సంకల్పం చెప్పారు. ఆ విధంగా ఉండాలని వాళ్ళు విధించారు. కాబట్టి వాళ్ళు ఏ భావంతో రూపకల్పన చేశారో దాన్ని గుర్తించు. అలా గుర్తించకపోతే వాళ్ళు అంత శ్రమపడి మనకు అందించిన దానికి వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోతుంది. వాళ్ళ బాధపడే వీళ్ళు బాగుపడడం కోసంగా, వీళ్ళు భావాలు శుద్ధి చేయడం కోసంగా మనం ఇన్ని సంప్రదాయాలు అందించాము, కానీ ఆ భావాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా ఆ సాంప్రదాయాన్ని అర్థం లేకుండా చేసుకుంటూ పోతున్నారే, మనం అనుకున్న ప్రయోజనం ఏమిటి, ఆ ప్రయోజనం నెరవేరలేదే అని వాళ్ళు వాపోతారట. వ్యాస భగవానుడే వాపోయాడంట. అయ్యో ఇంత భాగవతాన్ని అందించి కూడా వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని బాధపడ్డారంట. అదేవిధంగా సాయినాథుడు కూడా బాధపడ్డాడు. చూడండి, సాహిత్య గ్రంథంలో వస్తుంది కదండి, కపర్య అధ్యాయం అనుకుంటాను, కపర్య అధ్యాయంలో వస్తుంది. అందులో వీళ్ళందరినీ నేను బాగుపరచాలనే ప్రయత్నం చేస్తున్నాను, అందరూ దొంగలే, వాళ్ళకి ఎలా నెట్టుకు రావాలో వాడిని బాగు చేయడమా లేక రూపమాపడం ఏదో ఒకటి చేయమని భగవంతుడు కోరుకుంటున్నాను, ఆయన నా మాట వినడం లేదు, నేను కొంతకాలం వేచి చూసి నా ప్రార్థన సఫలం చేసుకుంటాను, ఇంకోటి నేను దేవరించను, నేటి ప్రజల్లో మంచితనము, భక్తి, స్థిరచిత్తం లేవు, ఎవరు కొద్ది మంది మాత్రమే సమావేశం సద్గుష్టి చేసుకుని ఉంటున్నారు అని బాబా వాపోయాడు కదండి. నేను చచ్చిపోయేవాడు కూడా ఇతరులను చంపాలని ఆలోచిస్తున్నాడు, వాడు నాకు జుగుప్స కలుగుతుందని అని బాబా వాపోయాడు కదండి. ఇప్పుడు బాబా అవతరం రహస్యం ఏమిటి, అంతరార్థం ఏమిటి, మనందరినీ సన్మార్గంలో ఉంచడానికి ఆయన అవతరించాడు. ఆ తత్వాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనకి అరటి పండు వచ్చి చేతిలో పెట్టాడు. మాస్టర్ గారి సత్సంగం ప్రయోజనం ఏమిటి, ఎందుకు ఇచ్చాడు మన సత్సంగం, ఏ భావంతో మనకు ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చి ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించలేకపోతే ఆయన పెట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంత కష్టపడి నా ఊపిరంతా కూడా రక్తానంతా ఊపిరిగా మార్చి అందించానే, అయ్యో ప్రయోజనం లేకుండా పోయిందే. మన ఋషులు వాపోతున్నారు, వ్యాస భగవానుడు విచారించాడు, సాయినాథుడు బాధపడ్డాడు. ఇప్పుడు భరద్వాజ భాస్కర్ మనం బాధ పెట్టడమా? ఆయన ఏ సంకల్పం అయితే మనం సత్సంగము పారాయణం విధించాడో, ఏ భావంతో సత్సంగ సంకల్పం చేసుకోమని చెప్పాడు, దాన్ని గుర్తు చేసుకోవడం కోసం, నిరంతరం గుర్తు చేసుకోవడం కోసమే ఉదయ ప్రార్థన. ఉదయ ప్రార్థన గ్రంథం అంత ఆశ్చర్యమైన గ్రంథం. ఉదయ ప్రార్థన గ్రంథం ఏంటి, అది గుర్తించడం కోసమే మనకు భరద్వాజ మాస్టర్ ఉదయ ప్రార్థన ఇచ్చాడు. ఆ సంకల్పంలో భర్త కంటే మనం నూరు జరగకపోవచ్చు కాక, జ్ఞాపకం లేకపోవచ్చు కాక. కాబట్టి భరద్వాజ మహర్షి గారు ఆయన
ఏ ఉద్దేశంతో ఈ సత్సంగ ప్రక్రియని, ఈ సత్సంగ పీఠాన్ని రూపకల్పన చేశాడో ఆ యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలగాలి, గ్రహించగలగాలి, అర్థం చేసుకోగలగాలి, ఆచరించడానికి ప్రయత్నం చేయగలగాలి. అలా చేసుకోగలిగితే మన జీవితం యజ్ఞమయము. ఈ యజ్ఞమైన పదం కూడా ఉదయపాదలో వస్తుందండి. నేను స్వీకరించే ఆహారం యజ్ఞమైన సుదుడిని కావించి ఆరోగ్యక్తంగా చేయగాక. నేను యజ్ఞ స్వరూపులనే భావన గుర్తింపు నాకు కలుగుగాక మనం చెప్పుకున్నాం. అంటే మానవ జీవన సాధక ఏంటి? జీవితాన్ని యజ్ఞమయం చేసుకోవడము. ఆ యజ్ఞమయం చేసుకోవడానికి ఒకానొక మంత్రం ఏదైనా ఉంటుందంటే భగవంతుడే యజమాని. ఆ భావాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ జీవితాన్ని యజ్ఞమయంగా చేసుకోగలవు. లేకపోతే తిన్నామా పడుకున్నామా తెల్లారేందలాగా జీవితం రాలిపోతుంది. ఒక్క మానవుడికి మాత్రమే తరించేదానికి మార్గం ఉంది, ఇంకా ఏ ఇతర ప్రాణికి లేదు. అది గుర్తుంచుకోవాలన్నమాట. మొదట మనం ఏ ఇతర ప్రాణికి లేనిది మనకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఆలోచన ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ మూడిని ఉపయోగించుకుంటే నీ జీవితం సార్థకం. నీ జీవితం అంతా కూడా నిరంతరం యజ్ఞకుండంలాగా, యజ్ఞమయంలాగా ఆ హవిస్సు ఏ విధంగా అయితే దేవతలకు అందుతుందో అదేవిధంగా మనలో వచ్చిన ఉత్తమైన భావాలు సర్వజన ప్రాణకోటికి అందుతుంది. అప్పుడే మన జీవితం సార్థకత అవుతుంది. కాబట్టి జీవితాన్ని యజ్ఞమయం చేసుకోవడానికి వరదాన మహర్షి గారు సాయినాథుని మన ముందు పెట్టి ఆయన ఆలంబనంగా చూసుకుంటూ ఆ భావాలంతా ఉదయ ప్రార్థన మనకు అందిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకో, ఆదర్శవంతుడిగా జీవించు. అదే ఈ రోజు మన మాస్టర్ గారు ఈ ప్రవచనాల ద్వారా మనకు అందించిన గొప్ప సందేశం. ఈ అల్లామల అధ్యాయంలో 132వ పేజీ నుంచి 136వ పేజీ వరకు సత్సంగం మొత్తాన్ని ఒకసారి ఆ పేజీ తిరిగిస్తే మనకి ఎంతో కొంచెం సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి సాధనలు ఇది కూడా ఒక భాగమే. స్కూల్లో వర్క్ ఇస్తారు, హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేస్తేనే ఆ పాట ఏ విధంగా అర్థమవుతుందో విన్న తర్వాత ఆ పేజీని మనం కాస్త తిరిగిస్తే కాస్తో కూస్తో మనసు కత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పని చేయ కూడా జీవితం యజ్ఞమయమే అండి. నేనే ప్రతి పని కూడా ఆయన సేవగా, ఆయన పనిగా ఆయన భావించడం కూడా యజ్ఞమయమే. అప్పుడేమవుతుంది? నేననే భావం ఎగిరిపోతుంది, నాదనే భావం ఎగిరిపోతుంది. అంతా ఆయనే, సర్వం కల్విదం బ్రహ్మ అనే భావంతో మనసు నిండిపోతుంది. నిండిపోయినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. అది ఈ రోజు మనకు అందించిన గొప్ప సందేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.